ప్రైజ్ ద లార్డ్. బైబిల్లోని జీవజలముల గురించి చాలామంది విని ఉంటారు. కానీ ఈ దినము జీవజలము అంటే ఏమిటి? బైబిల్లో జీవజలము యొక్క ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో వివరించడం జరిగింది. ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి మరింత మంది క్రైస్తవ కుటుంబ సభ్యులకు కూడా చేరేలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువునందు ప్రియమైన వారులారా, బైబిల్లో అనేక ప్రతీకల చిహ్నాలు ఉన్నాయి. వాటిలో జీవజలము అనే ఆధ్యాత్మిక ప్రతీక చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది. జీవితం కోసం నీరు ఎంత అవసరమో జీవితం కోసం జీవజలము అంతే అవసరమని దేవుడు తన వాక్యంలో తెలియజేశాడు. పాత నిబంధన నుండి కొత్త నిబంధన వరకు నీటికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత, దానిలో దాగి ఉన్న రహస్యార్థం మనకు గొప్ప సందేశాన్ని అందిస్తుంది. జీవజలము అనేది కేవలం భౌతిక నీటిని సూచించడం కాదు, దేవుని ఆత్మ నుండి వచ్చే శాశ్వత తృప్తి, నిత్య జీవానికి దారి తీసే వరమని స్పష్టమవుతుంది. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు వారిని దాహం నుండి కాపాడిన నీటి సంఘటనలు ఎంతో ముఖ్యమైనవి. రాతి నుండి నీరు పుట్టించడమే కాకుండా ఆ నీటిలోని దైవశక్తి వారిని బ్రతికించింది. ఇది దేవుని కరుణను సూచించినట్టే భవిష్యత్తులో యేసు ద్వారా లభించే జీవజలమును కూడా సూచించింది. దేవుడు తన ప్రజలకు భౌతిక నీటిని ఇచ్చాడు, కానీ ఆత్మిక దాహం తీర్చగలిగేది ఒక్క యేసు క్రీస్తే అని బైబిల్ మళ్లీ గుర్తు చేస్తుంది. కొత్త నిబంధనలో యోహాను సువార్తలో యేసు సమరయ స్త్రీతో చేసిన సంభాషణలో జీవజలము స్పష్టంగా వెల్లడవుతుంది. యేసు ఆ స్త్రీకి చెప్పిన మాటలు అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియజేస్తాయి. నేను ఇస్తున్న నీరు త్రాగినవాడు ఇక దాహపడడు, అతని లోపల నిత్య జీవానికి ఉప్పొంగి పొంగి పొర్లే జలాశయముగా మారుతుంది అని యేసు ప్రకటించాడు. ఇది మనిషి లోపలి ఆత్మలో పవిత్రాత్మ కృపతో ప్రవహించే జీవజలమును సూచిస్తోంది. ఈ వాక్యం చూపుతున్నది ఏమిటంటే మనిషి జీవితంలో శాశ్వతమైన సంతృప్తి, ఆనందం, శాంతి ఒక్క యేసులోనే లభిస్తాయని. జీవజలమును త్రాగిన వ్యక్తి కేవలం తన కోసమే కాదు, ఇతరులకు కూడా ఆశీర్వాదముగా మారతాడు. పవిత్రాత్మ యొక్క జీవజలము మనలో ప్రవహించగానే అది ప్రేమ, దైక్షమ, శాంతి వంటి ఫలితాలను ఉత్పత్తి చేస్తుంది. అందుకే క్రైస్తవ జీవితం ఒక ప్రవాహంలా ఉండాలి, నిలిచిపోయిన చెరువులా కాకూడదు. ఆ జీవజలము నిలకడగా ఉండకుండా ఎల్లప్పుడూ పొంగి పొర్లుతూ చుట్టూ ఉన్న వారిని తాకుతూ ఆశీర్వదించాలి. ప్రకటన గ్రంథంలో కూడా జీవజలముకు విశేష ప్రాధాన్యత ఇవ్వబడింది. పరలోక దర్శనంలో దేవుని సింహాసనం నుండి స్వచ్ఛమైన క్రిస్టల్తో పోల్చదగిన జీవజల ప్రవాహం ప్రవహిస్తున్నట్లు యోహాను చూశాడు. ఇది దేవుని నిత్య సాన్నిధ్యాన్ని, విశ్వాసులకు లభించే శాశ్వత ఆశీర్వాదాన్ని సూచిస్తుంది. ఆ జలము దగ్గర జీవవృక్షములు పెరుగుతాయి, వాటి ఫలములు జనములకు ఆహారముగా, వాటి ఆకులు జనములకు స్వస్థతగా ఉంటాయి. అంటే జీవజలము ఉన్న చోట కొత్త జీవం, స్వస్థత, ఆనందం ఉద్భవిస్తాయి. బైబిల్ మనకు చెబుతున్న ముఖ్యమైన సత్యం ఏమిటంటే మనుషులందరికీ ఒక లోతైన ఆత్మిక దాహం ఉంది. భౌతికమైన సంపద, జ్ఞానం, అధికారములతో ఆ దాహం తీర్చలేము. ఆ దాహాన్ని తీర్చగలిగేది యేసుక్రీస్తు ద్వారా లభించే జీవజలమే. ఆయనను నమ్మి ఆయన వాక్యములో నిలిచి పవిత్రాత్మతో నిండినప్పుడు మాత్రమే మన ఆత్మిక దాహం తీరుతుంది. ఆ తర్వాత మన జీవితం ఇతరులకు కూడా దీవెనగా మారుతుంది. ఈ జీవజలము మనలో ప్రవహించాలంటే మనం చేయాల్సింది ఒకటే, మన హృదయాన్ని యేసుకి సమర్పించడం. ఆయన మన జీవితంలోకి వచ్చినప్పుడు పవిత్రాత్మను మనకు వరముగా ఇస్తాడు. ఆ పవిత్రాత్మే ఆ జీవజలము. అది మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది, పాపాల నుండి విడిపిస్తుంది, నిత్య జీవానికి దారితీస్తుంది. బైబిల్ మనకి ఇచ్చే హామీ ఏమిటంటే ఈ జీవజలమును త్రాగిన వారు ఇకపై దాహపడరు. మన దినసరి జీవితంలోనూ ఈ సత్యం చాలా విలువైనది. మనిషి సమస్యలతో, ఆందోళనలతో, లోటుపాట్లతో నిండిపోయినప్పుడు మనసు ఎండిన భూమిలా మారుతుంది. ఆ సమయంలో యేసిచ్చే జీవజలమే మనలో కొత్త శక్తిని, శాంతిని కలిగిస్తుంది. ప్రార్థన, వాక్యాధ్యయనం, సాంగత్యం అనగా ఆల్ దీస్ ఆర్ ద ఛానల్స్ త్రూ విచ్ దట్ లివింగ్ వాటర్ ఫ్లోస్ ఇన్ టు అస్. ఇవి మనలో దేవుని జీవజల ప్రవాహాన్ని నిలకడగా ఉంచుతాయి. అందువల్ల బైబిల్లోని జీవజలము కేవలం ఒక ప్రతీక కాదు, అది మనిషి జీవితం మార్పు చెందడానికి, నూతన సృష్టి కావడానికి అవసరమైన ఆధ్యాత్మిక శక్తి. ఎవరికైనా ఆ జీవజలము దొరకగానే వారు నూతనంగా మారుతారు. లోపలి శూన్యం నిండుతుంది, దుఃఖం శాంతిలోకి మారుతుంది, నిరాశ ఆశగా మారుతుంది. ఆ జీవజలమే విశ్వాసులను నిత్య జీవానికి తీసుకెళుతుంది. జీవజలము అనేది దేవుని అమూల్యమైన బహుమానం. దాన్ని పొందేవారు ఆత్మికంగా సజీవులుగా మారుతారు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు తనలో ఆ జీవజలము నిరంతరం ప్రవహించేలా చూసుకోవాలి.
యేసు మనకిచ్చిన ఆ ఆహ్వానం చాలా సులభం. దాహముగలవాడు నా వద్దకు రమ్ము త్రాగుము అని ఆయన పిలుస్తున్నాడు. ఈ పిలుపునకు స్పందించేవారు ఎప్పటికీ దాహపడరు, శాశ్వత జీవాన్ని పొందుతారు. ఇదే బైబిల్లోని జీవజలమునకు ఉన్న విశిష్టత. ఆమేన్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరొక వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమేన్.